అంతా అంటే వస్తూనే ఉన్నాం, కలుస్తూనే ఉన్నాం. మరి ఆంధ్ర వలస వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త గారైనటువంటి గౌరవనీయులు చింతాడి రవి గారిని మరి అక్రమంగా అరెస్ట్ చేసి అనేక రకాలుగా చిత్రహింసలు మానసికంగా ఆయనకి ఇచ్చి మరి రవి గారితో పాటు 27 మంది ఎవరైతే బయట ఢిల్లీలోనో పంజాబ్లో ఉండే వాళ్ళ మీద కూడా అక్రమ కేసులు అరెస్టులు చేయిస్తూ మరి ఈరోజు ఈ పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని అన్న దానికి ఒక తార్కాణం. మొన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు మరి జన నాయకులు, ఇప్పుడు ప్రజల కోసం పరితపించే నాయకులు, జనం కోసం మంచి చేసే, జనం కోసం నీతివంతమైన పరిపాలన అందించిన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి నాయకులు మరి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లా సీదర్ అప్పలరాజు గారి తాలూకా అరెస్ట్ను, మరి సీదర్ అప్పలరాజు గారి తాలూకా ఫ్యామిలీని ఆ రోజు ఎలాగైనా పరామర్శించాలి. సీదర్ అప్పలరాజు గారు జైల్లో పెట్టేశారు. ఆయన అరెస్ట్ను ఖండిస్తూ వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా చాలా తండోపతండాలుగా వచ్చారు అభిమానంతో. అప్పటికి పోలీసులు అనేక రకాల ఆంక్షలు పెట్టారు. అయినా సరే ఎవ్వరూ కూడా శాంతియుతంగా బాధ్యతగా అందరూ కూడా వచ్చారు జగనన్న ఆ రోజు కలవడానికి. వచ్చినప్పుడు ఇక్కడ ఆంధ్ర వలస నుంచి అన్ని ఇక్కడ పక్కన ఉండేటువంటి హెచ్ఎల్ నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలంతా వస్తే చింతాడి రవి గారు అందరి తాలూకు అక్కడ చాలామంది ఉన్నప్పుడు వాళ్ళు వస్తే ఒక మహిళా ఎస్ఐని ఆమెను చంపాలని కుట్ర పన్నారని, ఆమెను బాధ పెట్టే విధంగా మాట్లాడారని అనేక రకాలుగా కేసులు పెట్టారు. నేను ఒక మహిళగా అడుగుతున్నాను, ఒక మహిళ ఆమె కుటుంబం పైన ఎటువంటి ఒత్తిడి వచ్చి ఉంటుంది, ఆమె ఎంత బాధపడి ఉంటుంది, ఆమెకి నిజాయితీగా తెలుసు, ఆమె మనసుకు తెలుసు. రవి గారు ఆయన ఒక గౌరవనీయులైనటువంటి సమన్వయకర్త. అందరితో వెళ్ళి జగనన్నను కలవడానికని వెళ్తే కేవలం కుట్రతో, అంటే ఇలా అరెస్ట్ చేస్తే భయపడిపోతారనే ఒక భావంతో ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, హోంమంత్రి గారు అనిత గారు కానీ, మీరంతా ఈ వ్యవస్థను పూర్తిగా తీసేశారు. మీకు అనుగుణంగా నడిపిస్తున్నారు. అంటే మీరు వైఎస్ఆర్సీపీ నాయకులు మీరు అరెస్ట్ చేస్తారు, లేకపోతే వాళ్ళని మీరు పేర్లను ఆరోపణలు పెట్టి వాళ్ళపైన అనేక నిందలు మోపి మీరు ఎఫ్ఐఆర్లు సృష్టిస్తారు, ఎఫ్ఐఆర్లు చేయిస్తారంట. ఇక్కడ ఎవ్వరూ భయపడేది లేదు. అలాగే ఇక్కడ కోన రవికుమార్ గారు, ఇక్కడ ఎమ్మెల్యే గారు, ఆయన అసలు ఏ విధంగా స్టోరీ ఇది వచ్చింది అసలు, ఈ విధమైనటువంటి ఒక మేకప్ లాగా, ఇది ఒక డ్రామా లాగా చేయించి చింతాడి రవి గారిని ఈ విధంగా మానసికంగా మరి ఆయన ఇలా హింసించడం అనేది ఎప్పుడు కూడా ఒప్పుకోం, ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. మీరు అక్రమ కేసులు చేసిన ఇలా అరెస్టులు చేస్తే మేము భయపడేది లేదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ అభిమాని ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ఎవరికి మీరు ఏ అన్యాయం చేసినా మేమంతా ఒకటవుతాం, ఐకమత్యంగా మీ మీద పోరాడతాం. మీరు భయపడాలి, మీకు ఖండిస్తున్నాం, ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. ఈ విధమైనటువంటి అక్రమ అరెస్టులు మీరు పక్కన పెట్టండి. ఆ రోజు జగనన్నతో వచ్చిన జనాన్ని చూసి ఈర్ష్యతో ఓర్వలేక మీరు చేస్తున్నటువంటి ఇలాంటి తప్పుడు పనులకు ఫుల్ స్టాప్ పెట్టండి. మీకు వీలైతే చేతకాని ప్రభుత్వంగా ఆల్రెడీ మీరు పేరు తెచ్చుకున్నారు. ప్రజల కోసం మంచి చేయండి. మహిళలకు ఇవ్వాల్సిన గౌరవం, వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించండి, విద్యార్థులకు ఇవ్వాల్సిన చదువును అందించండి, ఫీజు రియంబర్స్మెంట్, మరి నిరుద్యోగులకు ఇవ్వాల్సినటువంటి నిరుద్యోగ భృతి ఇవ్వండి, ఉద్యోగాలు కల్పించండి. రైతులు ఈరోజు రోడ్డు మీద రక్తం కన్నీరు కారుస్తున్నారు. రైతులకి ఒక్కనాడన్నా మంచి మాట అనగలుగుతున్నారా? ఒక భరోసా ఇవ్వగలుగుతున్నారా? నిన్న మరి శాసన మండలిలో మరి సత్యబాబు గారికి అచ్చెన్నాయుడు గారని మాట్లాడు అంటే ఒక వ్యవసాయ మంత్రి ఈ విధంగా మాట్లాడతారా? ఈ విధంగా మాట్లాడతారండి వ్యవసాయ మంత్రిగా ఈరోజు రైతులు పడుతున్న కష్టాలకు ఒక్కనాడైనా ఆయన ఒక మీటింగ్ పెట్టారా? రైతులకి మీరు ఏ పంట వేసుకుంటే మీరు ఎలా లాభం పొందుతారనే మాట కాకుండా
అక్కడ లీడర్ ఆఫ్ అపోజిషన్ సత్యబాబు గారికి ఆయన నిరుద్యోగులకు మీరు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారు, వెంటనే రాజీనామా చేయించండి లోకేష్ కంటే అంత బాధాకరమైనటువంటి మాట మాట్లాడారు అంత పెద్ద ఆయనకి. ఇదేమైనా భావ్యమా? అంటే